గుర్తులేదా? ఆదికాండము 6వ అధ్యాయం చదువుకుందాం. మొదటి వాక్యం నుండి. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారుడు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరితో తమకు మనస్సుకు నచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నారు. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఈరోజు మన ధ్యానాంశము ఆదికాండము 6వ అధ్యాయము. కొన్ని వివరాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. దీంట్లో రాయబడినటువంటి విషయాలు ఏంటంటే, ప్రాముఖ్యమైనటువంటి భాగము తిరుగుబాటు. నరుని యొక్క హృదయాలోచన అంతా కూడా చెడ్డది. వారి ఊహ అంతా కూడా కేవలము చెడ్డది. ఈ ఆదికాండం 6వ అధ్యాయంలో నోవాహు నీతిమంతుడని దేవుడు ఆ తరములో నోవాహుని ఎన్నుకొని నోవాహు ద్వారా ఒక వాడ కట్టాలనుకున్నాడు. మనుషుల యొక్క తిరుగుబాటు ఎంతకాలం అని అంటే 120 ఏండ్లని అక్కడ ఆదికాండము 6వ అధ్యాయము 3వ వాక్యంలో రాయబడింది. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములలో నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లు. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే ఇక్కడ 2 భాగాలు మనకు కనబడతా ఉన్నాయి. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరూ తమకు మనస్సుకు నచ్చిన వివాహాన్ని చేసుకున్నారు. దేవుని కుమారులు ఎవరు? నరుల కుమార్తెలు ఎవరు? పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే దేవుని కుమారులు దేవదూతలని చాలా మంది చెప్తా ఉంటారు, కానీ వాస్తవం అది కాదు. దేవుని కుమారులు ఎవరంటే పరిశుద్ధ గ్రంథంలో కొన్ని శ్రేష్టమైనటువంటి మాటలు రాయబడి ఉన్నాయి. సేతు వంశావళి. ఏ వంశాలు చెప్పండి? సేతు వంశావళి. నరుల కుమార్తెలు ఎవరంటే కయ్యూను వంశం. ఆదికాండము 4వ అధ్యాయం 16వ వాక్యంలో చూస్తే, అప్పుడు కయ్యూను యెహోవా సన్నిధి నుండి బయలుదేరి వెళ్ళి ఏదేనుకు తూర్పు దిక్కున నోది దేశంలో కాపురం ఉండెను. కయ్యూను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి హానోకును కనెను. చూడండి, అక్కడ రాయబడింది, కయ్యూను దేవుని సన్నిధిలో నుంచి వెలగొట్టబడ్డాడు. కయ్యూను వంశము అక్కడతో ఆగిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కయ్యూను వంశము కుమారులను కన్నది, కుమార్తెలను కన్నది. అయితే ఇక్కడ నరుల కుమార్తెలు అని అంటే కయ్యూను వంశావళి గ్రంథం ఇక్కడ మనకు కనబడతా ఉంటది. మరి దేవుని కుమారులు అంటే లూకా సువార్తలో ఒక మాట రాయబడింది చూడండి. దేవుని కుమారులు ఎవరన్నది దేవదూతలైతే కాదు. లూకా సువార్త 3వ అధ్యాయము 38వ వాక్యం. లూకా సువార్త 3వ అధ్యాయము 38వ వాక్యం. ఆదాము ఎవరి కుమారుడు? ఆదాము కుమారుడు షేతు. ఎవరంటే చెప్పండి? ఆదాము కుమారుడు షేతు. ఆదాము ఎవరి కుమారుడు? దేవుని కుమారుడు. ఇప్పుడు చెప్పండి, దేవుని కుమారులు ఎవరు? దేవుని కుమారుడు ఆదాము వంశావళి గ్రంథం. ఆదాము దేవుని కుమారుడైనప్పుడు ఆదాము కుమారుడు షేతు కూడా దేవుని కుమారుడే. ఇప్పుడు దేవుని కుమారులు అంటే ఎవరు? దేవదూతలు కాదు. దేవుని కుమారులు ఎవరు? చెప్పండి, ఎవరంట? షేతు వంశావళి దేవుని కుమారులు, కయ్యూను వంశావళి నరుల కుమార్తెలు. వీళ్ళిద్దరూ కూడా ఎవరికి మనస్సుకు నచ్చిన వాళ్ళ స్త్రీలను వివాహము చేసుకున్నారు. ఆ తర్వాత ఏమైపోయిందంటే వాళ్ళంతా కూడా వివాహం చేసుకొని పిల్లలకు అన్నారు. 5వ వాక్యంలోకి వచ్చేసరికి నరుల చెడుతనం భూమి మీద గొప్ప
గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులోని ఊహంత ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతానము నుండి తన హృదయంలో ఏం చేశాడు? నొచ్చుకున్నాడు. ఎందుకు చేశానా నేను వీళ్ళనని స్థితికి వచ్చేసాడు. అంటే మనిషి ఏమైపోయాడు? కంప్లీట్గా చెడుతనంలోకి వచ్చేసేసాడు. దేవుడు ప్రారంభంలో మనిషిని చేసేటప్పుడు ఇష్టపూర్వకంగా చేసుకున్నాడు, హృదయపూర్వకంగా చేసుకున్నాడు. తన పోలికను తన ఆత్మను మనుషులు ఉంచాడు. మనుషులు పెరిగి పెద్దవారై దేవుని కుమారులు, నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి వివాహం చేసుకుని పిల్లలు కన్నారు. ఆ తర్వాత ఏమైపోయిందంటే వారి ఊహంతా కూడా కేవలము చెడ్డదైపోయింది. వారి ఆలోచనలన్నీ కూడా చెడిపోయాయి. దేవుడు వారిని చూసినప్పుడు సంతాపడి హృదయంలో నొచ్చుకున్నాడంటే ఎందుకు ఇలా నేను చేశానా అని. ఈరోజు మనం దేవుని సన్నిధికి వచ్చాం. మనం నేర్చుకోవాల్సినటువంటి ఆత్మీయ పాఠం ఏంటంటే ఈ 6వ అధ్యాయం నుండి 2 భాగాలు ఉన్నాయి. ఒకటి, నరులు తమకు ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నారు. 2, అదే నరులలో నుంచి దేవుడు ఒక నీతిమంతుడిని చూశాడు, ఒక భక్తుడిని చూశాడు. ఆ భక్తుడిని చూసి అంటున్నాడు, వీళ్ళు ఎంతకాలం తిరుగుబాటు చేస్తారు? ఇంకొక 120 సంవత్సరాలు వీళ్ళకి అవకాశం ఇస్తున్నాను. ఎంతకాలం? 120 సంవత్సరాలు నేను వీళ్ళకి అవకాశం ఇస్తున్నాను. నోవాహు, వీళ్ళతో నీవు నశించిపోవడానికి వీల్లేదు. నీ కుటుంబం కొరకు ఒక వాడ చెయ్యి. ఏం చేయమన్నాడు? ఎలాంటి వాడంటది? 300 మూరల పొడగు, 50 మూరల ఎడలుపు, 30 మూరల ఎత్తు. ఎంత గొప్ప వాడ! చితిసారకపు మ్రానుతో వాడను చేయమన్నాడు. ఆ వాడ ఆ చెక్కతో చేస్తే ఆ చెక్క పుల్లు పట్టిపోదంట. ఆ చెక్క చెడిపోదు. ఆ చెక్క ఎంత కాలం నీటిలో ఉన్నా కానీ చెడిపోయే గుణము దాంట్లో ఉండదంట. ఆమె క్రైస్తవ జీవితాల్లో కూడా ఈ వాడ నుంచి శ్రేష్టమైనటువంటి అనుభవంలోనికి మనం రావాలి. నోవాహు ఒక మంచి సాక్ష్యాన్ని పొందుకున్నాడు. నోవాహు, ఈ తరములో నీవు నీతిమంతుడిగా ఉన్నావు, నిందారహితుడిగా ఉన్నావు. నీ కుటుంబము రాబో జల ప్రళయంలో నశించిపోవడానికి వీలు లేదు. ఈరోజు మనుషులు పైరూపాన్ని చూస్తారు. ఏం చూస్తారు చెప్పండి? పైరూపాన్ని చూస్తారు. దేవుడు హృదయాంతరంగాన్ని చూస్తాడు. దేవుని కుమారులు, నరుల కుమార్తెలు అందరూ చెడిపోయారు. అయితే నోవాహు మాత్రము విశ్వాసాన్ని కాపాడుకుంటున్నాడు. ఆయన భక్తిని చూశాడు. దేవుడు చూసి అంటున్నాడు, నోవాహు, ప్రతి జంతువులలో భూమి మీద ఆడది మొగది ఉండడానికి ఒక భాగం చేయి, ఒక అంతస్తు కట్టు. ఒక అంతస్తులో పక్షులు ఉండాలి, ఒక అంతస్తులో మీరుండాలి, 3 అంతస్తులు కట్టు అని చెప్పి ఆయన చెప్పిన తర్వాత ఇంచుమించు 120 సంవత్సరాలు దాన్ని కట్టాడు. అది పూర్తయిపోయింది. జల ప్రళయం రానే వచ్చింది. అందరూ నశించారా? కొందరు మిగిలారా? ఏమా, ఎవరు మిగలేదా? నోవాహు కుటుంబం మిగిలిపోయింది. 3 కుమారులు, కోడళ్ళు అందరు మిగిలిపోయారు. ఇంతకీ ఈ అధ్యాయం నుంచి మనం ఏమి నేర్చుకోగలగాలి? వీళ్ళంతా కూడా దేవునికి తిరుగుబాటు చేశారు. వారి ఆలోచన అంతా కూడా చెడిపోయింది. దేవుడు వాళ్ళను చూడగానే హృదయంలో నొచ్చుకున్నాడు. ఎందుకు వీళ్ళని చేశారని బాధపడతా ఉన్నాడు. మరి అదే కాలంలో ఉన్నటువంటి నోవాహు నీతిమంతుడిగా బ్రతికి తన వంశాన్ని కాపాడి ఈరోజు మనందరం బ్రతుకున్నామంటే నోవాహు పెట్టినటువంటి భిక్ష అని మనం చెప్పుకోవాలి. ఈ జీవితం ఎవరిది? నోవాహు భక్తిగా బ్రతికాడు. ఆయన ఒక్కడి సమర్పణ వల్ల ఆ జల ప్రళయంలో ఆ కుటుంబం తప్పించబడటం వల్ల మరలా ఏమైంది చెప్పండి? భూమి మీద వంశాలు విస్తరించబడ్డాయి. ఇప్పుడు
చెప్పరు మీరు? కొండలు దిగాలిగా ఏమా? వంశావళులు మరలా భూమి మీదకి వచ్చేసాయి. రాను రాను కొద్ది తరాలు ముందుకెళ్ళిన తర్వాత ఒక భక్తుడు ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవునికి దూరం అయిపోయిన తర్వాత, ఒక ప్రవక్త చేత హెచ్చరింపబడిన తర్వాత, దేవుని హృదయానుసారుడే దేవునికి దూరమైన తర్వాత, ఒక ప్రవక్త ఒక హెచ్చరిక చేశాడు. దావీదుతో నాతాను ప్రవక్త అన్నాడు, నీ పాపము నీవు చావకుండానట్లు దేవుడు నీ పాపమును పరిహరించను అని చెప్పాడు. వెంటనే దావీదు పశ్చాత్తాపం కలిగి ఒక ప్రార్థన చేస్తున్నాడు. చూడండి 51వ కీర్తన 17వ వాక్యంలో చివరి మాటగా చెప్పి నేను ముగిస్తాను. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. చాలు. బైబిల్ గ్రంథంలో భక్తుడైన దావీదు గురించి మనందరికి బాగా తెలుసు. దావీదు దేవుని హృదయానుసారుడు. ఏమ్మా ఎవరు? కొంచెం గట్టిగా చెప్పాలి అందరూ, కొంచెం బిగ్గరగా చెప్పాలి, అందరు చెప్పాలి. దావీదు ఎవరు? కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. ఉపవాసం ఉన్నారా? కొంచెం బిగ్గరగా చెప్పండి. దావీదు ఎవరు? కొంచెం బిగ్గరగా చెప్పండి. దావీదు ఎవరు? ఇంకొంచెం సౌండ్ పెంచండి. దావీదు ఎవరు? ఇంకొంచెం గట్టిగా చెప్పండి. దావీదు ఎవరు? ఎవరు? చూసారా, 20-30 ఏళ్ళు అయింది మనం ప్రార్థనకు వస్తూ కూడా మీ నోటి నుంచి ఒక మాట నేను పలికిలేకపోతున్నా. ఒక్క మాట పరిశుద్ధుడి గురించి పలకాలంటే కనీసం ఒక 5 నిమిషాల సమయము ఏం చేస్తున్నాం? అర్థం చేస్తున్నాం. ఇంకెక్కడ మన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళేది? ఒక్కసారి చెప్పినప్పుడు లోబడితే, గద్దింపుకు లోబడిన వాడు గుణపడతాడు, గద్దింపును అసహించుకున్నవాడు పశుప్రాయుడు అని జ్ఞాని అయిన సొలొమోను అంటాడు. ఒక్క మాటకు మనం ఏం చేయాలి? వెంటనే పరిగెత్తుకుంటూ రావాలి. ఒక చెయ్యి అందిస్తే గోడల కాడికి తెగనరకూడదు. ఎక్కడికి రా నువ్వు పోయేది ముందుకి, అసలు మేము బలక్కుండా ఉంటే నువ్వు ఆడిపోతావు ముందుకి అని ఆడే కూర్చున్నాం అనుకో, ఏమి నేర్చుకోలేము. ఈ 6వ అధ్యాయం నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠము 1, దేవుని పైన తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. దేవుడు నరులను చూసి పశ్చాత్తాపడతా ఉన్నాడు. కీర్తన గ్రంథంలో మనం గమనించినట్లయితే చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. ఒక భక్తుని ప్రార్థన. చెప్పండి, ఎవరి ప్రార్థన? చెప్పట్లో చాలా మంది. ఎవరి ప్రార్థన? కొంచెం బిగ్గరగా చెప్పండి. రాట్ల సౌండ్ అసలు. కొంచెం బిగ్గరగా చెప్పండి. ఇంకా కొంచెం బిగ్గరగా చెప్పండి. ఎవరి ప్రార్థన? ఒక భక్తుని ప్రార్థన. ఏమని అంటున్నాడు? విరిగి నలిగిన మనస్సే ఆయనకి ఇష్టమైన బలి. విరిగిన హృదయం కలిగిన వారిని, మనస్సు కలిగిన వారిని ఆయన అలక్ష్యము చేయడు. విరవబడాలి. ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలి అంటే ఏం చేయాలి? విరవబడాలి. దావీదు ఎందుకు ఆ ప్రార్థనలో ఆ మాట చెప్పాడు అంటే, దావీదు ఎన్నోసార్లు విరవబడ్డాడు. దేవుడు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క ఎముకను దావీదుని విరిచాడు. ఒక ఎముక ఇరిగినప్పుడు బాధ ఎంత వచ్చిందమ్మా? కొంచెం గట్టిగా చెప్పాలి. అప్పుడే నిద్రమోకాలు వచ్చేసాయి. పక్క వారికి సెకండ్ ఇవ్వండి ఒకసారి. మీరు నన్ను ఎందుకు వాక్యం చెప్పనిస్తారు? పక్కన వాళ్ళకి సెకండ్ ఇచ్చి నిద్ర సైతానప్పో అని చెప్పండి. ఇచ్చారా సెకండ్? చెప్పారా? ఏమని చెప్పారు? నిద్ర సైతానప్పో. ఏం చెప్పాలి?
చెప్పినప్పుడు సైతాన్ ఏమైపోద్ది? తొలగిపోయింది.